సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను మహిళలైతే ఖండిస్తున్నారు. సో దానికి సంబంధించి మహిళలు కూడా ఆందోళన తెలియజేస్తున్నారు. భారతదేశం అనేసరికి దేవతలకు పుట్టినీళ్ళు, అందులోని మహిళల్ని చాలా పవిత్రంగా పూజిస్తారు. మహిళలు అనేసరికి వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఒక రీసెంట్గా చూసుకున్నట్టయితే నిన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ అమరావతి అనేది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఈరోజు భారతదేశం అనేది ఒక పవిత్రమైన భారతదేశం, ఏ దేశానికి లేనటువంటి ఒక పవిత్రత, అఖండ భారతదేశం మనది. అటువంటి భారతదేశం చాలా నాగరికతలు, అనేకమైన పండగలు, అనేకమైన సంస్కృతులు, అనేకమైన భాషలు ఉన్నటువంటి మన భారతదేశాన్ని అటువంటి అఖండమైన భారతదేశాన్ని కలుషితం చేయడానికి, అందులో భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలను, అమరావతి నగరాన్ని వేశ్యల గృహమని, వేశ్యల నగరం అని చెప్పేసి సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే అన్నారో ఆయన మాటలు తీవ్రంగా మేము మహిళలు ఖండిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం అంటే, భారతదేశ స్త్రీలంటే దేవతతో సమానం. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో ఆ దేశం సిరి సంపదలతో తొలతూగుతుందని చెప్పేసి అనుకున్నటువంటి భారతదేశాన్ని ఈరోజు ఒక అమరావతి నగరాన్ని అది వేశ్యలతో పోల్చడం అనేది చాలా సిగ్గుసేటు. అటువంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి పవిత్రమైన భారతదేశాన్ని అటువంటి కలుపు మొక్కల్ని తీసి పారేయాలి, అటువంటి మాటల్ని ఖండిస్తున్నాము మేము. కాబట్టి భారతదేశంలో స్త్రీలని గౌరవించబడాలి, స్త్రీలకి అండగా ఉండాలి. స్త్రీలంటే దేవతలతో సమానం. స్త్రీలంటే ఈరోజు సమాజంలో భాగంగా ఉన్నటువంటి స్త్రీలను గౌరవించవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ రకమైన వ్యాఖ్యల్ని మేము ఖండిస్తూ ఉన్నాము. భారతదేశంలో స్త్రీలు అనేక రకాలుగా చేదోడు వాదోడుగా కుటుంబానికి, అలాగే ఇటు సమాజానికి, అలాగే ఉత్పత్తి రంగాల్లోనూ కూడా అంతో ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి స్త్రీలని ఈరోజు వేశ్య గృహాలతోని, వేశ్య వృత్తితోని ఈరోజు పోల్చబడుతున్నారంటే మన సంస్కృతి ఎక్కడికి వెళ్తుందనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి వ్యాఖ్యలు ఎవరికి అందించినా సరే భవిష్యత్తులో వాళ్ళకి పుట్ట గతులనే ఉండవని చెప్పేసి మేము మహిళలుగా డిమాండ్ చేస్తున్నాం. మహిళని అంటే ఒక రాక్షసులతో పోల్చినా కూడా భరించలేము, అంటే అంత చులకనగా చూస్తున్నారని ఒక చిన్న మాట అన్నా కూడా మనం భరించలేని పరిస్థితి. అలాంటిది వేశ్యలతో పోల్చడం అనేది అసలు అంటే ఇంకా దానికి ఇంకో మాట లేదనమాట. సో ఏమనుకోవాలి, మహిళల్ని ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు? ఒకళ్ళని ఇద్దరు కదా, యావత్ మొత్తం మహిళా ప్రపంచానికే ఈ మాటని ఏ విధంగా తీసుకోవాలి? ఈ రకమైన మాటలు అనేవి, వేశ్యలతో పోల్చడం అనేవి మన స్త్రీలందరినీ, మహిళలందరినీ అవమానపరిచినట్టేనండి. ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నామండి. దీనికి ప్రత్యేకంగా మేము ఎంత దూరమైన వెళ్తాము. అనుకున్న మాటలన్నీ వెనక్కి తీసుకోవాలని, మహిళల పట్ల గౌరవభావాన్ని పెంచుకోవాలని ప్రతి వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మెయిన్ అసలు ఒకలో ఇద్దరు చేశారని అందరినీ కామెంట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ముందు మహిళగా ఫస్ట్ ఎక్కడ అయితే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు నిలవంటారని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక రకంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ రకమైన సూకులు అనేవి వెనుకంచి వేసి మన మహిళలకి, మెయిన్ మహిళ అంటే ఒక చిన్న చూపుగా చూస్తున్నారు. ఆ చిన్న చూపుతనం అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు ప్రతి చోట 50-50 మగవాడితో సమానంగా ఆడది ప్రతి చోట్ల పనిచేస్తుంది. ప్రతి ఆకాశంలోని, నేలలో, నింగిలోని ప్రతి చోట పనిచేస్తుంది. కానీ ఈ మహిళని గౌరవించడం అనే భావన ఎందుకు రావట్లేదు? అసలు ఎందుకు ఆ కాన్సెప్ట్ అనేది రావట్లేదు? దయచేసి ఇటువంటి మాటలు, మహిళలను కించపరిచే మాట. అమరావతి అనేది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని ఎలా చూడాలి? ఒక మహిళగా మనం ఆ మాటల్ని ఎలా తీసుకోవాలి? ముందుగా మొన్న సాక్షి డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ గారు అమరావతి దేవతల రాజధాని కాదు, వైశ్యాల రాజధాని అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని నేను ఒక మహిళగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అమరావతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం వైశ్యాలు, రాకెట్లో నంబర్ 1 అని అనడం చాలా బాధాకరం.
ఒక సీనియర్ జర్నలిస్ట్గా అలా మాట్లాడడం చాలా తప్పు. ఒక జర్నలిస్ట్ అంటే వాళ్ళ మాట్లాడే మాటలు ఒక 10 మందికి సమాజానికి ఉపయోగపడాలి, కానీ అది దెబ్బతీసేలాగా మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను. ఒక్క మాట ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను అంటున్నాను, భారతి రెడ్డి గారికి తెలియకుండానే సాక్షి డిబేట్లో ఈ ప్రోగ్రాం జరిగిందా? భారతి రెడ్డి గారు ఒక మహిళగా దీన్ని ఖండించి వెంటనే స్పందించాలి. లేదు అంటే భారతి రెడ్డి గారే ఇది చేయించారు అని మేము నమ్మాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము చెప్తున్నాం ఇదే, మీరు వెంటనే స్పందించాలి, ఆ జర్నలిస్ట్ పైన చర్యలు తీసుకోవాలి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మేడం, ఎందుకు మేడం కేవలం మహిళల్ని టార్గెట్ చేస్తూ ఒక వేశ్య వృత్తి అనేసరికి ఎవరైనా పొట్టకూటి కోసం ఒక మహిళ వేశ్యగా మారింది అంటే కావాలని పుట్టుకతోని నేను ఇలానే ఉండాలని ఎవరు రాసి పెట్టుకునేది కాదు. తన పొట్టకూటి కోసం కావచ్చు, తన కుటుంబాన్ని పోషించడం కోసం కావచ్చు, ఇతరత్ర ఏదైనా కారణాలు కావచ్చు. కానీ వేశ్యలు 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 అని ఒక మహిళని తిట్టాలన్నా సరే ఇలాంటి పదజాలాలే వాడుతున్నారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు వేశ్య అనగాన మహిళల వెంటనే అలా ఆత్మాభిమానం దెబ్బతీస్తుందండి. ఆ మాట అంటే చాలు వాళ్ళు సైలెంట్ అయిపోతారో ఉంటారనే ఉద్దేశంతో నేను పాదయాత్ర చేశానండి. పాదయాత్ర చేశాను, నేను ఎన్నో కష్టాలు పడ్డాను, నాకు తెలుసు. నేను మా అమరావతి రైతులతో పాటు నేను కూడా పాదయాత్ర చేశాను. ఒక రాష్ట్ర మహిళగా చాలా కష్టాలు పడ్డాను. మాకు ఒకసారి అయితే రోడ్డు పైన మాకు భోజనాలు మేము టెంట్లు పెడితే టెంట్లు తొలగించారు. రోడ్డు పైన మేము తిన్నాం మేడం, రోడ్డు పైన తిన్నాం. మాకు టాయిలెట్స్ ఉంటే బై టాయిలెట్స్ దానిపైన డ్రోన్స్ గట్రా ఎగరేయడం అన్నీ చేస్తాం. మాకు చాలా కష్టాలు పెట్టారు. ఇన్నాళ్ళకి అది సాధించి ప్రజలు మమ్మల్ని ఆదరించి చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రజా రాజధాని అమరావతి స్టార్ట్ అవుతుంది. అది మళ్ళీ ఎలా అయినా దెబ్బతీయాలి, అది ముగించాలి, అది అవ్వకూడదు, వీళ్ళకి పేరు రాకూడదని మళ్ళీ మహిళల పైన టార్గెట్ చేస్తున్నారు. ఇది అంతా కూడా నేను సహించలేను. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎంతవరకైనా తీవ్రంగా వెళ్తుంది. మహిళలు అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక గౌరవం. అంటే మన భారతదేశం అనేసరికి అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఇచ్చే గౌరవం వేరు. అందులోని రీసెంట్గా చూసుకున్నట్టయితే నేను ఒక సీనియర్ జర్నలిస్టు, అమరావతి అనేది దేవతల నగరం కాదు, అమరావతి రాజధాని, వేశ్యలకు రాజధాని అనేసి ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలా అమ్మా ఈరోజు అమరావతిని ఆ విధంగా స్పందించి ఒక సీనియర్ జర్నలిస్టు రాజుగారు అనడం చాలా బాధాకరం అమ్మా. నిజంగా అతనికి కూడా భార్య పిల్లలు ఉన్నారు. ఆడపిల్లల్ని చూసేటప్పుడు కనీసం తన భార్యని పిల్లల్ని వాళ్ళని చూసుకునే మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అటువంటి తరుణంలో అతను అంత కాంట్రావర్సీ వర్డ్స్ మాట్లాడటం కారణం రాజకీయంలో ఏదో లబ్ధి పొందాలని కాంట్రావర్సీ చేశారని చెప్పేసి అతను అనుకుంటున్నాడు. కానీ మహిళలంటే ఈ భారతదేశంలోని పుణ్యమూర్తులమ్మ. మహిళలకు ఇచ్చిన గౌరవం ఈ భారతదేశంలోని ఈ ప్రపంచంలోని ఎవరో అటువంటి మహిళని ఇంత దారుణంగా కించపరిచి వేశ్యలు అనే పదం మాట్లాడారంటే నిజంగా దౌర్భాగ్యం. అతనికి ఆలోచన పరిజ్ఞానం లేదని చెప్పేసి సీనియర్ జర్నలిస్ట్గా ఎలాగో కొనసాగుతున్నారో అర్థం కావట్లేదు. ఎవరు ఒత్తిళ్ళకి ఇతను ఈ విధంగా ఇచ్చేసి మాట్లాడారో ఒక అర్థం కాదు. కానీ ఎక్కడైతే ఆడవారిని పూజిస్తారో అక్కడ మంచి జరుగుతుందని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. అటువంటి ఆడవాళ్ళని ఇంత దారుణంగా కించపరిచినటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పేరు ఎందుకు పెట్టారో ఒకసారి తెలుసుకోమనండి. అమరావతి అన్న పేరు దేవతల తాలూకా రాజధానికి సంబంధించిన పేరు. అది గౌతమ బుద్ధుడిని ప్రపంచవ్యాప్తంగా కొలిసినటువంటి గౌతమ బుద్ధుడి తాలూకా ఇది అమరావతి. అటువంటి అమరావతిని రాజధానిగా పేరు పెట్టారని అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ గౌతమ బుద్ధుడిని ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రంలోని అభివృద్ధి జరగాలన్న ఒక దీనితోటి ఒక మంచి దీంతో చేసినటువంటి దాన్ని ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పుడు మాటలవి. ఇటువంటి మాట్లాడినందుకు యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలే కాక టోటల్గా ఉన్నటువంటి ప్రపంచంలోనే ఉండి మహిళలందరూ కూడా తెలుగు మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. దీనికి అతనికి సరైనటువంటి పనిష్మెంట్ తగిలి తీరాలి. లేకపోతే మటుకు దానికి ఉద్యమించడానికి కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారమ్మా. మహిళా లోకం అంతా కూడా ఈరోజు చీ అని ఉమ్మేస్తుంది. నిజంగా జర్నలిస్టు ఈ రోజైనా వచ్చి బేషరతుగా వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కలిపి వచ్చి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. సార్,
ఈ రాజకీయ లబ్ధి కోసం మహిళల్ని ఇలా మాట్లాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం వేరే ముందు చూసుకున్నట్టయితే గతంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో 3 రాజధానులు అనే దాంట్లో అమరావతి కూడా ఒక రాజధాని. విశాఖపట్నం, అమరావతి, అలాగే కర్నూలు. సో ఆ రాజధాని అది కూడా ఉంది. కానీ కేవలం వేశ్యల నగరం అనేసి అంటూ ఇలా అనడం ఎలా చూడాలి? దేనికోసం ఈ రాజకీయం అంతా? ఒకటి నిజంగా మనం చెప్పాల్సిన విషయం అమ్మా, అసలుకి వాళ్ళ చిత్తంలోనే ఉత్తమం లేదు. 3 రాజధానులు అనేది కేవలం పేకాటాడారు తప్ప ఇక్కడ అభివృద్ధి గురించి కానీ ఈ రాష్ట్రం మీద ఒక ప్రేమ కానీ వాళ్ళకి లేదు. ముఖ్యంగా అమరావతి మీద ఎప్పుడూ వాళ్ళు విషం కక్కుతూనే ఉన్నారు. అయితే విషం కక్కడం, అసూయ పడడం, ద్వేషం చూపించడం ఒక ఎత్తు అయితే, మనం ఎంతో గౌరవంగా చూసే స్త్రీ సమాజాన్ని ఇంత కించపరచడం అనేది మన రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పడానికి మన దౌర్భాగ్యం. మరొకటమ్మా, మొన్న ఒకటి చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ అనేది దేనికి వచ్చిందో మన యావత్ భారతదేశం అందరం కూడా ఏకతాటిపై వచ్చి చెప్పాం. ఎందుకు? కేవలం ఆడవాళ్ళకి జరిగిన అవమానం గురించి. శత్రు దేశాలు ఎలాంటివి అయినప్పటికి కూడా, ఏదైనప్పటికి కూడా వెనకాడకుండా వాళ్ళందరినీ ఎలాగైతే తుది వరకు కూడా మట్టి కరిపించామో, ఇవాళ మన స్త్రీలందరినీ కూడా ఈ విధంగా ద్వేషభావంతో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అలాగే మట్టి కరిసిపోతారు. ముఖ్యంగా వీరు కానీ, వీరు వెనకున్న వారు కానీ, వీళ్ళు ఎప్పుడు కూడా సమాజ శ్రేయస్సు కోసం మాట్లాడేవారు కాదు, సమాజ హితం గురించి ఉండేవారు కాదు, సమాజ ద్వేషులు. వీళ్ళు కేవలం రాజకీయం అంటే సంపాదన, రాజకీయం అంటే ఏదో వెనకేసుకోవడం అంతే తప్ప సేవ, శ్రేయస్సు ఇవన్నీ లేవు. వీళ్ళు నోటికొచ్చింది మాట్లాడతారు, నోటికొచ్చినట్లు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకున్న జ్ఞానం అంతే. ఒక జ్ఞానవంతులు మాట్లాడే పద్ధతి కాదు. అయినప్పటికీ కూడా ఇవాళ యావత్ రాష్ట్రంలోనే స్త్రీలైతేనేమి, పెద్దలైతేనేమి, ప్రజలైతేనేమి వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పక తప్పదు. భవిష్యత్తులో ఇంకా భయంకరమైన పరిస్థితులు వాళ్ళు చూస్తారు. ఎందుకంటే స్త్రీలను ఎక్కడైతే కించపరుస్తారో ఆ సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా క్షీణించబడతారు. ఇది తథ్యం. మహిళలు కూడా ఆలోచించవచ్చా? ఎందుకు ఏ ఇష్యూ వచ్చినా సరే మహిళల పేరుతోనే దూషణ జరుగుతుంది? వేశ్యల నగరం అంటే అది అనడానికి కూడా ఒక వేశ్యగా పోల్చారు అంటే మాటలకు కూడా ఇంకా అంతకన్నా ఇంకా పెద్ద పదజాలం ఉండదేమో అనిపిస్తుంది. సో ఎందుకు సార్ కేవలం మహిళలు చేసే వృత్తిని ప్రతి వాటిలో కూడా కేవలం మహిళను మాత్రమే పేరును ఉపయోగిస్తూ ఎదుటివారిని దూషించడం ఎందుకు సార్ ఇలా ఈ సమాజం? మహిళలు అంటే వాళ్ళకి చులకన భావన అమ్మా. ఈ రోజు నుంచి కాదు, వాళ్ళకి మహిళలు అంటేనే చులకన భావన. వీళ్ళు రాజకీయం అంతా ఏదో లబ్ధి కోసం ఒక్క సంవత్సరం కాలం కూడా ఆపుకోలేక ఎలాగోలాగా మళ్ళీ తాలూకు దీన్ని సమాజాన్ని అంతటి పాడు చేసి ఏదో ఒక రకరకాలు చేయాలని దేవుడిని దూషించడం. దేవుడి దగ్గర రాజకీయం, మహిళల దగ్గర రాజకీయం, ఎక్కడ చూడండి రాజకీయం. ఆ విధంగా ఇన్ని రాజకీయాలు చేయండి, బాగుంది. కానీ ఈ ప్రపంచం నిలబడి ఉన్నదని మహిళా శక్తి వల్ల. అటువంటి మహిళా శక్తి మీద కూడా ఈరోజు వచ్చారంటే వీళ్ళు పతనం ఖాయం, వీళ్ళు పతనం అవుతారని చెప్పేసి అని మొదట దిక్సూచి ఇది. కాబట్టి ఇంత దారుణమైనటువంటి మాట్లాడిన వాళ్ళు వీళ్ళ తాలూకు మూల్యం చెల్లిస్తారు. మహిళా శక్తి ఈరోజు అంత ఏకతాటి మీదకి వస్తుంది. మహిళలందరూ గమనిస్తున్నారు. నిజంగా తల్లి లాంటి, దేవత లాంటి మహిళలు అనడం అనేది నిజంగా చాలా బాధాకరం అమ్మ. చూస్తున్నారు కదా, మహిళలకు ఎంతో గౌరవాన్ని ఇస్తాం. మహిళలు అంటే ఎక్కడ ఉంటే అక్కడ దేవతామూర్తులు ఉన్నారంటూ కూడా చెప్పుకునే ఒక గొప్ప చరిత్ర గల భారతదేశంలో ఉన్న మనం ఇప్పుడు మహిళల్ని అయితే కించపరుస్తున్న వ్యాఖ్యలు ప్రతి ఒక్క మహిళ కూడా సిగ్గు చేయడాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా ఖండిస్తున్న పరిస్థితి. సో ఎవరైతే జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు చేశారో మహిళలకి తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అయితే మహిళలంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకృష్ణ, పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.